ఓం శాంతి. తపస్సుకు ఆధారము తక్కువ నిద్ర, తేలిక భోజనము. సేవ ద్వారా సంకల్పాలు పరివర్తన అవుతాయి. సేవతో పాటు బాబా తపస్సు కూడా అభ్యాసము చేయించారు. దీనివలన 50 లేదా 60 మంది సందేశ పుత్రికలు తయారయ్యారు. వీరికి ధ్యానంలో వెళ్ళే పాత్ర, సాక్షాత్కారము చేసుకునే పాత్ర లభించింది. వారిలో నుండి 5-6 మంది మాకు తపస్సుకు సంబంధించిన సందేశాన్ని తీసుకువచ్చేవారు. తపస్సు ఎలా చేయాలో మాకు సందేశం లభించేది. ఆ సందేశంలో మీరు 3 సార్లు తింటారు, శరీరము భారం అయిపోతుంది. కాబట్టి తేలికగా ఎలా ఉంటారు? ఒక్కసారి మాత్రమే తినండి, అప్పుడు అనుభవం చేస్తారు. మీకు నిద్ర రాదు, మనసు బరువు అవ్వదు, తేలికగా ఉండి బాబా వద్దకు ఎగిరిపోతారు. మీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటిని మర్చిపోతే బాబాను మర్చిపోయినట్లే. ఇది బాబాను కలుసుకునే సంగమ యుగము. సందేశ పుత్రికలు తపస్సు చేసేవారి పేర్ల పట్టీని తీసుకువచ్చేవారు. ఫలానా వారు అఖండ తపస్సు చేయాలని సందేశం వచ్చేది. మేము నిద్రించేవారం కూడా కాదు. రాత్రి 2 గంటలు మాత్రమే నిద్రించి మళ్ళీ తపస్సులో కూర్చునేవారము. నిద్రను ఎలా జయించాలో బాబా మాకు అభ్యాసము చేయించేవారు. బాబా మాకు నిద్రాచీత పిల్లల్లారా, ఎక్కువగా నిద్రించుట తమోగుణి లక్షణము, కాబట్టి చాలాసేపు నిద్రించకండి అని చెప్పేవారు. బాబా మాకు తేలికగా తినమని, 2 గంటలు మాత్రమే నిద్రించమని ప్రోగ్రాం ఇచ్చారు. ఎవరికి తపస్సు చేసేందుకు ప్రోగ్రాం లభించేదో వారికి ఒక పెద్ద గది ఇవ్వబడేది. సందేశ పుత్రికలు మా టీచర్లుగా అయ్యేవారు. వారు ప్రోగ్రాం అంతా వ్రాసి బాబాకు ఇచ్చేవారు. ఉదయం పూట పాలు, రాత్రిపూట పాలు, పగలు తెల్ల భోజనము ఇచ్చేవారు. జీలకర్ర వేసిన ఊర్లగడ్డ, తెల్లని అన్నము, పెసరపప్పు, ఇంత మాత్రమే మా భోజనము. ఇందులో కారం గాని మసాలాల వంటి వస్తువేదీ ఉండేది కాదు. ఎందుకంటే మనసుపై అన్న ప్రభావము పడుతుంది. అందువలన సాధారణ సాత్విక భోజనము స్వీకరించే అవసరము చాలా ఉంటుంది. కారము, మసాలాలు తమో గుణానికి చెందినవి. వీటి చెడు ప్రభావము మనస్సుపై చాలా పడుతుంది. మనము మనస్సును పరివర్తన చేసుకోవాలంటే, బుద్ధిని పరివర్తన చేసుకోవాలి అంటే, భోజనము కూడా పవిత్రమైనది, మన చేతులతో తయారు చేసుకున్నది, యోగుల చేత చెయ్యబడిన, ఆత్మిక ప్రేమతో తయారు చేయబడిన భోజనము కావాలి. బ్రాహ్మణుల చేతితో చాలా ప్రీతిగా తయారు చేయబడిన భోజనము కావాలి. నేను కూడా యజ్ఞంలో త్వరగా సమర్పితమయ్యాను. బాబా జ్ఞానంలోకి వచ్చిన సంవత్సరం లోపలే మా ఇంటి వారందరము జ్ఞానంలోకి వచ్చేస్తాము. ఈ మధ్యలోనే బాబా పిల్లల కోసం హాస్టల్ తెరిచారు. బాబా పిల్లల పాలన ఎలా చేయించారో చిత్రాల్లో మీరు చూసి ఉంటారు. 5 నుండి 12 లోపు వయసు గలవారు హాస్టల్లో ఉంటారు. వారి ఖర్చు వారి తల్లిదండ్రులు భరించే అవసరం లేదు అని బాబా చెప్పారు. బ్రహ్మబాబా మాతల కమిటీని తయారు చేసి తమ సర్వస్వాన్ని సమర్పణ చేశారు. ఖర్చంతా దాని నుండే నడిచేది. మాకందరికీ ఎవ్వరూ ఏమీ ఇవ్వరాదని, అందరి పాలన శివబాబా యజ్ఞం నుండి జరుగుతుందని చెప్పారు. రుద్రయజ్ఞంలో అందరికంటే ముందు బ్రహ్మదంతా స్వాహ అవుతుంది. సేవలో ఈ బ్రహ్మదే ఉపయోగపడుతుంది. ఆ యజ్ఞ అన్నము మరియు పాలన మమ్మల్ని అందరినీ స్థిరంగా చలించకుండా తయారు చేస్తుంది. ఆ సమయంలో ఎన్ని విఘ్నాలు వచ్చాయి! మా వారి నుండే, మా సమాజంలోని వారి నుండే అనేక పరీక్షలు వచ్చాయి. ఇవి విఘ్నాల, మాయన అనేదే మాకు తెలియలేదు. ఈరోజు మాయ ఎలా జనుల మనస్సులో తుఫాన్ రూపంలో వస్తుందో అలా మాకు కూడా వచ్చి ఉండవచ్చు. కానీ మాకు తెలియనే లేదు. ఎందుకంటే మా ఎదుట చాలా గొప్ప శక్తి అయిన బ్రహ్మబాబా ఉన్నారు.
వారిలో బాప్దాదా కలిసి ఉండేవారు. ఓం శాంతి.